నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు చాలా కీలకమైనటువంటి మలుపులు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. రాజకీయ వర్గాల్లో మరి ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై భిన్నమైనటువంటి రీతిలో చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి? తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు ఒక్కటై కూటమిగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించింది. ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కాస్త అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఒకటి, మారుతున్న సమీకరణాలు, చాలా వేగంగా అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో పార్టీ కోసం పార్టీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విధానంతో ఆదుకున్నటువంటి వారున్నారో వారికి అన్యాయం జరుగుతుంది. కనీసం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు వారి పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఒక అంశంగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో తాజాగా కొన్ని అంశాలు, నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, అనేక రకాల అంశాల్లో కొంతమంది తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అనేది బహిరంగంగానే మనకు తెలుస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా కడపకు సంబంధించి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయన సోషల్ మీడియా వేదికగా ఏ రకమైనటువంటి పోస్ట్ పెట్టారనేది మనం చూసాం. తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ అన్నీ కూడా ఆ పోస్ట్లో కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సర్కిల్లో కూడా దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో డిస్కషన్ నడుస్తుంది. కొంతమంది నాయకులు జనసేనాని పవన్ కళ్యాణ్తో టచ్లోకి వెళ్ళారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి. సుదీర్ఘకాలం ఒకటే పార్టీలో ఉండటం వల్ల సరైనటువంటి గుర్తింపు దొరకట్లేదు, లభించట్లేదు అనే ఆవేదన, అనే ఒక ఆలోచన, వీటితో కొంతమంది ఒక దాదాపుగా 10 నుంచి 14 మంది వరకు జనసేన వైపు చూస్తున్నారు. అందులో సీనియర్లు ఉన్నారు, కొంతమంది జూనియర్లు కూడా ఉన్నారు అనేది, అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కానీ అసంతృప్తి మాట వాస్తవమే. మనకు సరైనటువంటి గౌరవం దక్కట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వాయిస్. అందులో ఉదాహరణగా వర్ల రామయ్య లాస్ట్ మినిట్ వరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా వర్ల రామయ్యకు మాట ఇచ్చారు కాబట్టి ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తారు అనుకున్నారు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ స్థానంలోకి చింతకాయల విజయ్ వచ్చారు. సో ఇలాంటి సందర్భంలో చాలామంది, కొంతమంది బయటపడుతున్నారు, మరికొంతమంది బయటపడట్ల. సీనియర్లుగా మేము పార్టీలో ఉండి ఏం ఉపయోగం, ఏమి లాభం, కనీసం మా సేవలను ఉపయోగించుకోవడానికి కూడా అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందుకు రావట్లేదు. దీనంతటికే కారణం లోకేష్కు బాధ్యతలు అప్పగించిన తర్వాత వారికి మరింతగా ప్రాధాన్యత తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడా కూడా పరిస్థితులు కానీ వ్యవస్థ కానీ మారదు. కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్ అనే ఆలోచనతో ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తానికైతే జనసేనాని మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న, జనసేనలో ఉన్న మొత్తం 3 కూడా కూటమి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. సో మొత్తానికైతే జనసేనలో సరైనటువంటి గుర్తింపు ఉంటుంది, ఆదరణ ఉంటుంది అనుకునేటువంటి వారు ఆ పార్టీలోకి ఖచ్చితంగా వెళ్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేస్తున్నారని కాదు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పదవులు ఉండేటువంటివి కొన్ని మాత్రమే, కానీ మరి ఆశావాహుల సంఖ్య దానికి 4-5 రెట్లు ఉంటారు. మరి అందరికీ న్యాయం చేయడం జరుగుతుందా అంటే
అది జరగని పని. ఎందుకనంటే అనేక రకాల అంశాలను ప్రాంతాల వారీగా సామాజికపరమైనటువంటి అంశాలు పార్టీలో ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ మాట ఇచ్చిన తర్వాత మాట తప్పారు అనే అసంతృప్తి, ఉదాహరణకు ఇందా చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి, ఆయన గతంలోనే నాకు మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు, రాయలసీమలో కడప లాంటి ప్రాంతంలో పార్టీకి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా కూడా అని చెప్పి ఆయన పోస్టులు పెట్టారు. అన్ని విధాలుగా పార్టీని నేను ఆదుకున్నాను, కానీ ఈరోజు నాకు నా రాజకీయ జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక అంశం ఇది అని ఆయన ఆవేదన అంతా ఆ పోస్ట్ రూపంలో తెలియజేశారు. ఇలా చాలామంది అదే రకమైనటువంటి ధోరణితో ఉన్నారు. కాకపోతే కొంతమంది బయటికి రావట్లేదు, కొంతమంది బయటకు వచ్చి వారి ఆవేదన తెలియజేస్తున్నారు. వీరందరినీ బుజ్జగించి వారికి పదవులు ఇవ్వటం సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. కాబట్టి ఇక వారే స్వయంగా మనం పార్టీకి నమస్కారం చెప్పేసి బయటికి వెళ్తే వేరే ఒక పార్టీని చూసుకుంటే అక్కడైనా సరే మనకు సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది అనే ఆలోచనతో ముందుగానే అంతా కూడా రెడీ చేసుకొని జనసేన వైపు వెళ్ళే అవకాశాలు ఆలోచన ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.